పెద్దపల్లి జిల్లాలో గంజాయి గుప్పుమంటోంది. పోలీసుల వరుస ఆపరేషన్లతో ఏకంగా 2 క్వింటాల గంజాయి పట్టుకున్నారంటే ఇక్కడ గంజాయి మాఫియా ఏ రేంజ్ లో యువతను టార్గెట్ చేస్తుందో అర్థమవుతోంది. ఇందుకే ఇండస్ట్రియల్ కారిడార్ కావడంతోనే గంజాయి ముఠా పెద్దపల్లిని ఎంచుకుందా? పెద్దపల్లి జిల్లాల్లో పట్టణాల నుంచి పల్లెల దాకా గంజాయి దందా సాగుతోంది. మంతని, రామగుండం, గోదావరి ఖని, పెద్దపల్లి లక్ష్యంగా గంజాయి ముఠా రెచ్చిపోతోంది. యువతను టార్గెట్ చేసుకుని గంజాయి సరఫరా చేస్తూ లక్షల రూపాయలను వెనకేసుకుంటోంది. విద్యార్థులకు గంజాయి అలవాటు చేస్తూ చెడు మార్గంలోకి తీసుకెళ్తోంది. పోలీసులు ఎంత కట్టడి చేసినా, కాలేజీ యాజమాన్యాలతో మాట్లాడి విద్యార్థులకు కౌన్సిలింగ్ చేసినా గంజాయి సరఫరా ఆగడం లేదు. మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, విశాఖ ఏజెన్సీకి బైకులు, రైళ్లపై వెళ్లి గోదావరి తీరంలోని రహస్య రహదారుల నుంచి పెద్దపల్లికి గంజాయిని తీసుకొస్తున్నారు. పెద్దపల్లి జిల్లాల్లో 2 క్వింటాల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. 68 కేసుల్లో 216 మందిని అరెస్టు చేశారు. ఒక్క పెద్దపల్లిలోనే 98 మందిని అరెస్టు చేసి కోటి రూపాయల విలువైన గంజాయిని పట్టుకున్నారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. రామగుండం కమిషనరేట్ పరిధిలో గంజాయి ముఠాను పట్టుకునేందుకు ప్రత్యేకంగా నార్కోటిక్ బృందాలను రంగంలోకి దింపారు. గంజాయి రవాణాకు అడ్డుకట్ట వేయడమే లక్ష్యంగా స్పెషల్ టీంలు నిరంతరం తనిఖీలు చేస్తున్నాయి. పట్టుబడిన ముఠాకు చెందిన సెల్ ఫోన్స్ లోని కోడ్ భాష, ప్రత్యేకమైన రూట్ మ్యాప్ అన్నింటినీ తెలుసుకుని ఆయా మార్గాల్లో పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. అయితే పోలీసులకు దొరకకుండా ఒకసారి వచ్చిన రూట్ లో మళ్లీ రాకుండా గంజాయి ముఠా జాగ్రత్తలు తీసుకుంటోంది. వేర్వేరు రూట్లు, వేర్వేరు కోడ్ భాషల ద్వారా గంజాయిని తరలిస్తున్నారు. పెద్దపల్లి జిల్లాలో ఎక్కువగా పరిశ్రమలు ఉన్నాయి. ఒడిశా, మధ్యప్రదేశ్, బీహార్ నుంచి వలస కూలీలు పెద్ద ఎత్తున పనిచేస్తున్నారు. రామగుండం ఏరియాలో ఏకంగా గంజాయికి ప్రత్యేక ముఠాలు ఉన్నాయి. వీరి ద్వారానే గంజాయి సరఫరా జరుగుతున్నట్లు పోలీసులు గుర్తించారు. గంజాయిపై స్పెషల్ ఆపరేషన్ కొనసాగిస్తున్నామని పెద్దపల్లి డీసీసీ కరుణాకర్ తెలిపారు. తల్లిదండ్రులు కూడా పిల్లలపై నిఘా పెట్టాలని కోరారు. పెద్దపల్లి జిల్లాలో చాలా చోట్ల ఇండస్ట్రియల్ ఏరియా ఉంది. ముఖ్యంగా గోదావరి ఖని, రామగుండం ఏరియాస్లో ఉన్నది. రామగుండం రైల్వే స్టేషన్ పెద్దది. చాలా అదర్ స్టేట్స్ నుంచి ఇక్కడికి లేబర్స్ వస్తుంటారు ట్రైన్ రూట్ ద్వారా. వాళ్ళు అక్కడి నుంచి వచ్చేటప్పుడు కొన్ని చోట్ల కొంతమంది తీసుకురావడం జరుగుతున్నది. అదేవిధంగా కొన్ని చోట్ల కొంతమంది గాంజాయి మొక్కలను కూడా పెంచే ప్రయత్నం చేసిండ్రు. వాటిని కూడా ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ద్వారా మేము పట్టుకోవడం జరిగింది. ప్రజలందరికీ నా యొక్క విజ్ఞప్తి, గాంజా అనేది వాడినట్టయితే దాని ద్వారా ఆరోగ్యకరమైన సమస్యలు వస్తాయి, మానసికమైన సమస్యలు వస్తాయి. కాబట్టి గాంజాకు, డ్రగ్స్కు దూరంగా ఉండాలి. పిల్లలందరినీ, ముఖ్యంగా స్కూల్ పిల్లలను, కాలేజ్ పిల్లలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి తల్లి తండ్రి మీద ఉన్నది. కాబట్టి వాళ్ళ పిల్లలు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు, ఏం చేస్తున్నారు అనేది గమనించాల్సిన అవసరం ఉన్నది. మొత్తానికి పెద్దపల్లి జిల్లాను గంజాయి ముఠా టార్గెట్ చేసింది. తాము ఎంత చేసినా యువతలో మార్పు రానంత వరకు గంజాయికి అడ్డుకట్ట వేయలేమని పోలీసులు చెబుతున్నారు.